నమస్తే ఎన్ఎస్ ఛానల్‌కు స్వాగతం. బుధేర గ్రామ పంచాయతీలో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామ సభను నిర్వహించడం జరిగింది. ఇట్టి గ్రామ సభను గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీ డాక్టర్ హరినందన్ రావు, మునిపల్లి ఎంపీడీఓ అధ్యక్షతన నిర్వహించడమైంది. ఇట్టి కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా జిల్లా పరిషత్ సీఈఓ గారు శ్రీ ఎల్లయ్య విచ్చేశారు. సమావేశంలో ముందుగా గ్రామంలోని సమస్యల గురించి చర్చించడమైంది. గ్రామ ప్రజలను అడిగి వారి యొక్క సమస్యల గురించి ప్రత్యేక అధికారి తెలుసుకున్నారు. తర్వాత గత పాలకవర్గాన్ని సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మన్నె గౌరమ్మ సోమయ్య, ఉప సర్పంచ్ సయ్యద్ పాషుద్దీన్ పటేల్, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి, అగ్రికల్చర్ ఏఓ స్నేహ, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. దాన్ని చేసి చెడ్డమని మంచి కాబట్టి ముఖ్యంగా మీరు ఉపాధ్యాయం వాడుకోండి. పార్టీగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు చెప్పిందని చెప్పకుండా మన ఇల్లు బాగుంటే అవ్వతాం. చెప్పండి 5 సంవత్సరాలు పెద్దగా పెట్టాము. ఏది కలరా వచ్చిందని లేకపోతే ఊరు బాగా అయింది కాబట్టి రోగాలు తగ్గితే మనకు ఆదాయం రోగాలు తగ్గితే మనకు ఆదాయం అయితే కాదు. ఇప్పుడు వ్యక్తికి ఇద్దరు రోగం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చింది, 5 రోజులు పని మాత్రం హాస్పిటల్ ఖర్చు పెడితే హాస్పిటల్ ఖర్చు పెట్టకపోతే డబ్బులు మీదంటే మనకు ఆదాయమా కాదు. కాబట్టి మనము ఆరోగ్యం కాపాడుకోవడం ఆదాయం ఎంత డబ్బులు ఆరోగ్యం ఉద్యోగం చేస్తాం. మరుగుదొడ్డి అనేది చాలా రోజులు చాలా మార్పు వచ్చింది. కొద్ది అక్కడ మరుగుదొడ్డి అనేది మార్పు వచ్చింది. మోటార్ సైకిల్ వచ్చాయి, మంచి రోడ్ వచ్చింది, అర్ధ గంటలో పోతాం వస్తాం. మనకెట్లా తొందర ఎక్కువైందో వానకు కూడా తొందర. 3 నెలల వాన ఒక రాత్రి పోసిపోతుంది. భూమిలో నీళ్ళు ఉన్నాయా? భూమి చచ్చిపోతుంది. మీకు తెలియదు, భూమి చచ్చిపోతుంది. కింది నుంచి భూమి ఎడారైతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఎడారులు అని చదువుకున్నాం. ఉసుకతోటే ఉంటాయి మొత్తం అని చదువుకున్నాం. ఆ ఎడారులలో ఊర్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయినరు. వేచిరాగ్ రెవెన్యూ విలేజ్ పాతవారం వాళ్ళకి తెలుస్తుంది. వేచిరాగ్ అంటే దీపం లేని ఇల్లు. ఊర్లు ఇడిచిపెట్టిపోయినరు. ఎందుకు ఊర్లు ఇడిచిపెట్టిపోయినరు? వాన లేక. పంటలు కట్టుకోవాలి. 1 ఎకరా ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, 4 ఎకరాలున్నా, 5 ఎకరాలున్నా, ఎంత ఉన్నా సరే ఫారం పాడు కట్టుకుంటే ఆ ఫారం పాడు ద్వారా నీళ్లు భూమిలోకి పోతాయి, బోర్లు రీఛార్జ్ అవుతాయి, భూమి బతుకుతుంది. లేకుంటే భూమి చచ్చిపోయి ఇలారైపోతుంది. ఈ భూమికి కూడా జీవం ఉంటుంది. జీవం ఉన్న భూమి చచ్చిపోవాలనుకుంటే మీ ఇష్టం. బోరీలు కట్టండి, సీసీ రోడ్లు వేయండి, వానచినుకు ఎక్కడ కూడా భూమిలోకి పోదు, మొత్తం వెళ్ళిపోతాయి బయటికి, ఊరు బయటికి. ఊర్లు దాటి, జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి